బీహార్లో నూతనంగా నిర్మించిన నలందా యూనివర్సిటీని ప్రారంభించారు ప్రధాని మోదీ. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్క నాటారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా 17 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో 100 రోజుల ప్రణాళికపై మంత్రివర్గం చర్చించనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా పవన్ ఛార్జ్ తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు అధికారులు, అభిమానులు, జనసేన, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు గడిచినా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందించలేదని విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజాపాలన ప్రచారమే తప్ప అది ఆచరణలో లేదని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 రోజుల పాటు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని ఉన్న పథకాల పేర్లను మార్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్చింది ప్రభుత్వం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుగ్గా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగాను, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్చారు. టీడీపీ అధికార ప్రతినిధి నిలాయపాలెం విజయ్ కుమార్ పై సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు మండిపడ్డారు. సమరసత ఫౌండేషన్ పై అవగాహన లేకుండా విజయ్ కుమార్ మాట్లాడుతున్నారని ఫౌండేషన్ అధ్యక్షులు తాళ్లూరు విష్ణువు విమర్శించారు. హిందూ ధర్మం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. భూమా ఘాట్ ను ర్యాలీగా వెళ్లిన సమయంలో పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ పై ఆమె అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏవి ప్లాజా, బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు రిలయన్స్ మార్ట్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 21న ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా ఈ భేటీ జరగనుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, రైతు రుణమాఫీ నిధుల సమీకరణ, ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టెట్, నాన్ టెట్ ఉపాధ్యాయులు ప్రమోషన్లపై వివాదం నెలకొంది. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు చేయగా వాటిని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు టెట్ ఉపాధ్యాయులు. దాంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని పిటిషన్లను సింగిల్ బెంచ్కు బదిలీ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తుది తీర్పు వచ్చే వరకు టీచర్ల ప్రమోషన్లు నిలిచిపోనున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీలో భారీగా నిధులు గోల్మాలయ్యాయి. సుమారు 2.25 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది. ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన అవినీతిపై ఈ ఏడాది జనవరిలో స్పందన ద్వారా ఫిర్యాదు అందగా కలెక్టర్ డీపీఓను విచారణకు ఆదేశించారు. తాజాగా డీఎల్పీఓ విచారణ అనంతరం నివేదిక అందజేశారు. బీసీలను ఎందుకు మంత్రి పదవులకు సిఫార్సు చేయలేదో మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఏపీ ఫిషర్మాన్ జేఏసీ అధ్యక్షుడు సైకం రాజశేఖర్ డిమాండ్ చేశారు. సంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు. 1-2 బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే బీసీలందరికీ న్యాయం చేసినట్లు కాదన్నారు. జనసేన తరపున గెలిచిన 3 బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదో పవన్ చెప్పాలంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లిన ముజమ్మిల్ ఖాన్ కు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమ అంశాలలో పెద్దపల్లి జిల్లాలో కొనసాగిస్తున్న విజయగాథను కొనసాగించాలని ముజమ్మిల్ ఖాన్ కోరారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతూనే ప్రభుత్వ కార్యక్రమాలు అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని ముజమ్మిల్ ఖాన్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు మూసేశారు.
వర్షాకాలం మొదలు కావడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడానికి మొత్తం 23 గేట్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నీటితో ఖరీఫ్ సీజన్లో చర్ల, దమ్ముగూడెం మండలాల్లో 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఎస్ఐపై ఎస్పీకి ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. దీంతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో 2 డీఎస్పీలు, సీఐలు విచారణ చేపట్టారు. ఈ విచారణలో 3 మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్ఐపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో టమాటా ధర సెంచరీకి చేరువైంది. రైతు బజార్లలో టమాటా 58 రూపాయలు అమ్ముతున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ధరలు నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం టీలావత్ తండాలో కుటుంబ స్థావరాలపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 50 లీటర్ల సారాయి, 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతో పాటు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా నల్ల బెల్లంతో పాటు నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఏపీ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కనిపిస్తుండగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని సుమారు 75,000 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 5,41,00,000 రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. రేపు జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. శ్రీనగర్లో యువ సమ్మేళనానికి హాజరు కానున్న ప్రధాని మోదీ ఎల్లుండి యోగా డే వేడుకల్లో పాల్గొననున్నారు. నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఈడీ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో వర్చువల్గానే జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడు ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఆయన రాజీనామా ఆమోదం పొందినట్టు లోక్సభ సెక్రటరియట్ ప్రకటన విడుదల చేసింది. కాగా రాయ్బరేలీ నుంచి రాహుల్ కొనసాగనుండగా వయనాడు నుంచి ప్రియాంక గాంధీ బైపోల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. బీహార్లోని అరారియా ప్రాంతంలో బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన ఘటన వైరల్గా మారింది. 2 కోట్లతో నిర్మించిన నాసిరకం బ్రిడ్జి నిర్మాణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కాగా బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా తన కుమార్తె శృతికి కిరణ్ చౌదరి ఎంపీ సీటు అడగా కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. కిరణ్ చౌదరిని భివానీ జిల్లా తోషం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. రోజువారీ అవసరాల కోసం కూడా నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హస్తిన పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందంటూ మండిపడుతున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ దర్శన్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోగా మేనేజర్ మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని పోలీసులు గుర్తించారు. మ్యాగీ అంటే తెలియని వారు ఉండరు. భారత్లో నూడిల్స్ అంటే మ్యాగీని గుర్తుకొచ్చేలా జనాల్లోకి వెళ్లింది. నెస్లీ మ్యాగీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరుగుతుండగా భారత్లోనే విక్రయాలు ఎక్కువగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2023-24లో ఏకంగా 600 కోట్లకు పైగా సర్వీసింగ్ నమోదైనట్లు తెలిపింది. కిట్ క్యాట్ బ్రాండ్కు భారత్ టాప్ 2గా నిలిచింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం కోహ్లీ బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లీ ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29% మేర పెరిగింది. కోహ్లీ తర్వాత ధోని, రోహిత్, సచిన్ ఉన్నారు. కాగా 2017 నుంచి కోహ్లీ 6 సార్లు టాప్ ప్లేస్లో నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టిన దేశీయ యంగ్ ప్లేయర్స్ కు త్వరలోని జాతీయ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ కు అభిషేక్, పరాగా, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, యష్ దయాల్తో కొందరికి ఛాన్స్ వస్తుందని ప్రచారం సాగుతోంది. ఇటు శ్రేయాస్ అయ్యర్ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్ కు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. T20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ అమెరికా, సౌత్ ఆఫ్రికాల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు యాంటిగ్వా వేదికగా మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో సంచలన అమెరికా చేసిన
ప్రదర్శన చేసినటువంటి అమెరికా సూపర్ 8లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.